సో బోట్ 2 చూసొచ్చాను. మొట్టమొదటి షో నుండే డివైడ్ టాక్ వచ్చిన సినిమాలని నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఆల్మోస్ట్ ఆ సినిమా మీద నా ఎక్స్పెక్టేషన్స్ జీరోకి వచ్చేసి అనుకున్నప్పుడు వెళ్ళి చూస్తుంటాను. ఈ స్ట్రాటజీ జెన్యూన్ గా చాలా సినిమాలకు వర్కౌట్ అయింది నాకు. బట్ ఈ సినిమాకి బెడ్స్ కొట్టింది, బ్యాక్ ఫైర్ అయింది. యాజ్ ఏ స్టోరీ బాగుంది, యాజ్ ఏ మూవీ నాకు నచ్చలేదు. ఇద్దరు స్టార్స్ ని పెట్టుకుంటూ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఒక సీన్ లో ఈయన లేపితే ఇంకో సీన్ లో ఆయన లేపాలి. ఈయనకి ఒక లెవెల్ ఇంటర్వ్యూ ఇస్తే ఆయనకి వేరే లెవెల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఒక సీన్ లో ఒకటి ఇంకొకటి కాపాడితే నెక్స్ట్ సీన్ లో ఖచ్చితంగా దీని రివర్స్ లో జరగాలి. లేకపోతే ఫ్యాన్స్ మాట పక్కన పెడితే ముందు ఆ స్టార్స్ ఒప్పుకోరు. సో స్ట్రాంగ్ గా ఉండాల్సిన స్టోరీని, స్క్రీన్ ప్లేని పక్కన పెట్టి ఇలా ఒకరినొకరు లేపుకుంటూ పోతే సినిమాను కూడా థియేటర్ నుంచి త్వరగా లేపేస్తారు. ఓకే, ఇది పక్కన పెడితే ఈ క్లిప్ ఒకసారి చూడండి. Reason I can't waste my time because the kind of respect I get here, the kind of stardom I have here. So I never really thought of going, leaving my industry and going to another industry. And I always thought that when you do films here, it will become bigger. నేను ఇక్కడ ఎవరితో కంపేర్ చేయట్లేదు, బట్ ఆ వీడియోలో మహేష్ చెప్పింది నిజం. అసలు తారక్కి రోల్ చేయాల్సిన అవసరం ఏంటో ఎంత చించుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ టాలీవుడ్ లో మీ పొజిషన్ ఏంటి, మీరు చేసిన క్యారెక్టర్లు ఏంటి, చేస్తున్న సినిమాలు ఎలాంటివి, వీటన్నిటికీ మించి అక్కడికి వెళ్ళి మీరు కొత్తగా ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎంత స్టేచర్ పెట్టుకొని మీ స్టేటస్ సరిపోదు అని సినిమాలో క్యారెక్టర్తో అనిపించుకోవడం అవసరమా? ఒక కైండ్ ఆఫ్ యాంటీ నేషనలిస్ట్ క్యారెక్టర్ చేయడం అవసరమా? ఆ ఫేక్ 6 ప్యాక్లు అవసరమా? మీ ఫేస్ కట్ సరిపోదా? అండ్ ఆ ఇంట్రో ఫైట్ లో సింహాలు అరుస్తున్న సౌండ్ లేండి సార్ బ్యాక్గ్రౌండ్ లో, కామెడీ కాకపోతే. సినిమాలో ఈ క్యారెక్టర్ స్టార్ట్ అయిన వే బాగానే ఉంది, బట్ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కిందకి పోతానే ఉంది. అసలు ఈ పోజ్ ఇచ్చేంత ఏముంది సార్ సినిమాలో, నాకు అర్థం కావట్లేదు. అండ్ నేను తారక్ ని తిట్టడానికి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారేమో, ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్స్ కూడా చూడండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇది మన వాడిని అలాంటి రోల్లో చూసాక వచ్చిన ఫ్రస్ట్రేషన్ తో చేస్తున్న వీడియో. ఐ లవ్ హిస్ యాక్టింగ్ అలాట్. తారక్ ఒక పవర్ హౌస్ పెర్ఫార్మర్, అండ్ వార్ 2 లో తను చేసిన రఘు క్యారెక్టర్ లో ఆ పవరే లేదు, మేబీ సరిపోలేదు. దట్స్ ఇట్.